ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఈ కర్రీ చేసి పెట్టేదండి. చాలా రుచిగా ఉండేది. ఈ కర్రీ రోటీలోకి ఎంత బాగుంటుందో అలాగే రైస్ లో కూడా అంతే బాగుంటుంది. ఈ కూర ఒక్క పూట వండుకుంటే చాలండి. నైట్ రోటీలోకి అయిపోతుంది, మధ్యాహ్నం లంచ్ లోకి అయిపోతుంది. అండ్ లంచ్ బాక్స్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ హెల్దీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పుతో పెసలు వేసుకోవాలి. పెసలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ పెసలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే లైట్ గా స్మెల్ కూడా వస్తుంది, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ములిగినంత నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, ములిగినంత వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసాక కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వరకు ఉంచుకోండి. ఎక్కువ కుక్ చేసుకోకండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా కుక్ అవ్వకూడదు. 3 విజిల్ ఉంటే సరిపోతుంది. 3 విజిల్స్ అయ్యాక మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇలా కుక్ అవ్వాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు, మీకు బద్దలుగా కనిపించాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఒక పెసలు పట్టుకొని చూసాం అనుకోండి మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. వేసాక ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు వంకాయల్ని ఇలా సన్నంగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి. అలాగే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. వేసాక ఒక 1/2 నిమిషం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేసుకొని ఈ ఉడకబెట్టుకుని పెసలు ఉన్నాయి కదా, ఇదంతా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి. మీరు చెక్ చేసుకోండి, మీకు గ్రేవీ కొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. కాదు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్పున్నరే వేసుకున్నాను. వేసాక ఒకసారి చక్కగా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ అనేది థిక్గా అవ్వాలి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసిన వల్ల ఈ కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది పెసలు వంకాయ కర్రీ. చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు నాకు టేస్టే నచ్చేది. పెద్దయిన తర్వాత ఈ పెసలు వంకాయ హెల్త్ కి ఎంతో మంచిదని అర్థమైంది. పెసల్లో హై ప్రోటీన్ ఉంటుందండి. ఒక కప్పుతో తింటే చాలండి, కడుపు నిండిపోద్ది. చాలా సేపు వరకు మనకి ఆకలి కూడా వేయదు. అండ్ చాలా హెల్దీ కూడా. సో డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సో నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.